యోబు 12:14. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యం. ప్రైడ్ కెన్ షట్ యు డౌన్. గర్వం నిన్ను మూసేస్తుంది. చదవమ్మా. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివే. ఆయన ఆపేస్తే ఎల్లవో ఎండిపోతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప వరాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నావు? సౌలుకి వరం ఉందా లేదా? హీ గాట్ అ గిఫ్ట్. కానీ ఏం చేశాడు? ఆ వరాన్ని పెట్టుకొని వరాన్ని ప్రమోట్ చేసే బదులు రివర్స్ యుద్ధం చేస్తున్నాడు. ఎవరితోటి? దావీదుతోటి. ఏమైపోయింది? నీ వరం మీద ఫోకస్ పోయిందా? యు లాస్ట్ యువర్ ఫోకస్. చూసారా? అన్నెసరీ బ్యాటిల్స్. యుద్ధం చేశాడా లోతోటి అబ్రహాము? చేయలే. హి డిడ్ంట్ ఫైట్. యోబు 12:16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్న. మోసపోయేవాడు, మోసం చేసేవాడు, వాళ్ళందరినీ దావీదు పాదం దగ్గర పడేశాడు. ఐఎమ్ టీచింగ్ యూ సమ్ విజ్డమ్. నో దిస్ గాడ్. 1 సమూయేలు 19:9. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. ఏమొచ్చిందంట? వరం ఉందా లేదా? రాజుగా వరం ఉందా లేదా? సౌలుకి యుద్ధాలు చేశాడా లేదా? ఒక్క యుద్ధం ఆయన ఓడిపోయాడా? ఓడిపోలే. అప్పుడు దాకా నెవర్ గాట్ డిఫీటెడ్ ఇన్ ఎనీ బ్యాటిల్. చదవండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా. చూసారా? దురాత్మ హీ వాంట్ టు కిల్. దావీదుని చంపేద్దాం అనుకుంటున్నాడు. 1 సమూయేలు 19:19-24. 1 Samuel 19 from 19 to 24. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు తన దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను కనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను, కానీ వారును అటువలనే ప్రకటించుచుండిరి. చూడండి, మొదట గుంపుని పంపాడు. దావీదు అక్కడ ఉన్నాడంటే తీసుకురండి అని. కానీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలకు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరు? సమూయేలు. వీళ్ళు వచ్చారు. ఒక 50 మందినో 100 మందినో పంపించాడు దావీదుని తీసుకురమ్మని. అయితే వాళ్ళందరూ ఏం చేశారంట? ఆ ఆత్మ వేరు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఏం చేయడం మొదలు పెట్టారంట? ప్రవచించడం మొదలు పెట్టారంట. అది తెలిసిపోయింది సౌలుకి. ఇంకో గ్యాంగ్ అని పంపాడు. వాళ్ళు కూడా ఆత్మతోటి ఎ గిఫ్ట్ విల్ ఓవర్టేక్ యువర్ ఎనిమీ. సమూయేల్ ఈజ్ ఎ ప్రాఫెట్. ఈజ్ ఎ ప్రాఫెట్. స్టే ఇన్ ద గిఫ్ట్. వాళ్ళు ఎవరు వచ్చారు? చూడు, డోంట్ ఫైట్. సమూయేల్ యుద్ధం చేయట్లే. ద గిఫ్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్. నీ వరమే నిన్ను కాపాడుతుంది. ఆ వరం ఇచ్చిన దేవుడు. యువర్ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్. యూ డోంట్ ఫైట్ అన్నెసరీ బ్యాటిల్స్. చూద్దాం ఏమైందో. 21. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపగా వారును అటువలనే ప్రకటించుచుండిరి. వాళ్ళు కూడా ప్రొఫెసీ చేస్తున్నారంట ఆ గ్రూప్లో పడిపోయి. సౌలు 3వసారి దూతలను పంపెను, కానీ వారును ప్రకటించుచుండిరి. థర్డ్ గ్రూప్ కూడా అలాగే తయారయ్యారు. రైట్. కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి. అందుకే ఇప్పుడు దావీదుని ఏం చేద్దామని? సౌలు చంపేద్దామని. సౌలుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఆ సమూయేలు ప్రాఫిట్స్ ట్రైనింగ్ ఇస్తుంటే అక్కడ దావీదు ఉన్నాడంటే తీసుకురాని అంటున్నాడు. అంటే యూ ఫర్గెట్ అండ్ డిస్హానర్ ద సోర్స్. ప్రైడ్ నీ గిఫ్ట్ మీద, సోర్స్ మీద. కానీ ఇక్కడ యోసేపు ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు గిఫ్ట్. దేవుడే. లాస్ట్ దాకా అదే మాట మాట్లాడుతున్నాడు. నెవర్ ఫర్గెట్ ద సోర్స్. అన్నెసరీ బ్యాటిల్స్. చూద్దాం ఏమైంది. కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పాను. చూడండి, ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇద్దరినే. ఏం చేద్దామని? నిన్ను అభిషేకించిన వాడి గురించి తెలీదా? వరం ఉంది నీలో. నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. యాక్చువల్గా సౌలు గనక తన వరాన్ని ఉపయోగించుకుంటే, కరెక్ట్గా తగ్గించుకుంటే, తన బలహీనతను కూడా దేవునికి అప్పగించుకుంటే, ఆ టైంలో యేసు ప్రభువారు ఎవరు కుమారుడు అనిపించుకునేవారు తెలుసా? సౌలు కుమారుడా అనిపించుకునేవాడు. నీ కరెంట్ పొజిషన్, నీ గిఫ్ట్ని కాపాడడం కోసం. ఎందుకంటే నువ్వు వరాన్ని సరిగ్గా ఉపయోగిస్తే, ఇఫ్ యూ యూజ్ యువర్ గిఫ్ట్ ప్రాపర్లీ ఆన్ దిస్ ఎర్త్, యూ విల్ బి ఇటర్నల్లీ రివార్డెడ్. యువర్ చిల్డ్రన్ విల్ బి రివార్డెడ్ ఇటర్నల్లీ. నీకుండే వరాన్ని నువ్వు కరెక్ట్గా తగ్గింపుతో, వినయంతో వాడితే. అందుకే నీ వరాన్ని దేవుని రాజ్యం కొరకు వాడాలా? దేని కొరకు? ప్రేమతో వాడాలా. A gift need to be worked in humility and in love, not in pride. నీకు చెప్పాను కదా, ఎవ్రీ పొజిషన్ గివ్స్ యూ ప్రైడ్. 2 రూపాయలు ఉన్నాయి, అవతల 3 రూపాయలు ఉన్నాడు, గర్వం వస్తుంది. ప్రైడ్. చూద్దాం, చదువమ్మా. 24 వరకు చదవాలా?
సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. సౌలు మీద కూడా వచ్చేసింది ఆత్మ. సౌలు కూడా ప్రొఫెసీ చేసేస్తున్నాడు. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింపగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అయితే ఇక్కడ ఇతను గిఫ్ట్ని సరిగ్గా వాడలేని బుద్ధి అని తెలిసిపోయింది. ఇతను ప్రొఫెసీ చేస్తున్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఆ పని వాళ్ళందరూ విధేయతగా పనిచేసే వాళ్ళందరూ చక్కగా ప్రొఫెసీ చేశారు. సౌలుకి ఏముండట్లేదు, బాడీ మీద ఏముండట్లేదు, బట్టలు లేకుండా ప్రొఫెసీ చేస్తున్నాడు. ఎందుకని బట్టలు చింపేసుకుంటున్నాడు ప్రొఫెసీ చేస్తూ? ఎందుకంటే సౌలు మీద ఇంకొక ఆత్మ ఉంది. ఏ ఆత్మ? సో హీస్ కాలింగ్, హీస్ గివింగ్ హిమ్ షేమ్. హిస్ గిఫ్ట్ ఈస్ గివింగ్ హిమ్ షేమ్. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇక్కడ అందరూ సౌలు ప్రవక్త అని అంటున్నారు. నౌ హీఈస్ ఇన్ ఎనీ ఈవిల్ స్పిరిట్. దీనికి ముందు కూడా సౌల్ని సమూయేలు అభిషేకించినప్పుడు అప్పుడు కూడా ఇలాగ అంటాడు. అప్పుడు చూద్దాం ఏమైందో. 1 సమూయేలు 10 మొదటి నుంచి చదువుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చి అతనికి 3 ప్రొఫెసీలు చెప్తాడు. ఫస్ట్ ప్రొఫెసీ నువ్వు వాళ్ళని కలుస్తావు, సెకండ్ ప్రొఫెసీ వీళ్ళని కలుస్తావు, 3వ ప్రొఫెసీ చూద్దాం 10 నుంచి 11. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా. ఎప్పుడు సౌలు జలసొచ్చి దావీదుని చంపడానికి వెతికే ముందు ఇందాక చదివింది. ఇప్పుడు ఏంటి? సౌలు గాడిదలు కాసుకుంటున్నప్పుడు అభిషేకించినటువంటి పరిస్థితి ఇది. రైట్, చూద్దాం. అది 19, 1 సమూయేలు, ఇది 10. చదువమ్మా. దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. అంతకుముందు కూడా దేవుని ఆత్మ వచ్చింది సౌలు మీదకి. సౌలు హృదయం మారిపోయింది. సౌలు ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ప్రవక్త అయ్యాడు, రాజు అయిపోయాడు. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు గిఫ్ట్ని. పోనీ వరం పోయిందా? ఆఖరి దాకా వరం పోయిందా? పోలే. వరాన్ని ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. తన పిల్లలు వాడుకున్నారా? వాళ్ళ మీద నిందలేస్తున్నారు, వీళ్ళ మీద నిందలేస్తున్నారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈరోజు మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీరు వరాన్ని కనుక్కొని ఘనముగా ముగించి తర్వాత మీ పిల్లల తరాల ఆ వరాన్ని హెచ్చిస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఘనముగా ముగిస్తారు. 1 దినవృత్తాంతములు 21:8, 1 Chronicles 21:8. దావీదు ఏం చెప్తాడో చూద్దాం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా. And David said unto God, I have sinned greatly because I have done this thing. But now I beseech thee, do away the iniquity of thy servant, for I have done. అయ్యా, నాలో ఈ బలహీనత ఉంది, అందుకే చేశాను. ఇప్పుడు ఈ బలహీనతను తీసివేయాలి, నాకు ట్రైనింగ్ ఇయ్యి, నేనేం చేయాలా? అప్పుడు దావీదు ఎప్పుడైతే వరము తేడా అవడం చూశాడో తన పిలుపును పక్కనెట్టి దేని మీద కేంద్రీకరించాడు? బలహీనత మీద కేంద్రీకరించాడు. దాని విషయమై ఒక 2-3 సంవత్సరాలు యుద్ధం చేశాడు. వరముతో ఇప్పటికీ నిలబడిపోయాడు. మీనా ఈ మెసేజ్ తర్వాత అందరం మీ బలహీనతను జయించి మీ పిలుపును బయటికి తీసుకొచ్చి ఘనముగా మీ తరాల పాటు ఈ భూమి మీద ఉందును గాక. యు సీ దట్ నా గాడ్ టీచర్స్. చాలామంది పైకి వెళ్తారు, గిఫ్ట్ విల్ స్టాప్. కొంతమంది రివర్స్ యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి చుట్టుకుంటున్నారు. దావీదుని చంపుతావా? ఎందుకు? దావీదు చూసారా, హి ఐడెంటిఫైడ్ ఇనిక్విటీ. ఇప్పుడు నేను చేయాలి ప్రభువా, దీన్ని బయటికి తీయాలండి. ఎ గిఫ్టెడ్ మ్యాన్, ఇట్ టేక్స్ గ్రేట్ హ్యూమిలిటీ టు రిసీవ్ ఎ గిఫ్ట్, ఆల్సో హ్యూమిలిటీ టు ఐడెంటిఫై ఇనిక్విటీ. నీకు వరము నువ్వు తెలుసుకోవడానికి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. వరాన్ని తెలుసుకోవాలి, వరాన్ని వాడుకోవాలంటే దీనత్వం కావాలా? నీ బలహీనతను తెలుసుకోవాలా, దాన్ని తీసివేయాలంటే కూడా ఏం కావాలా? దీనత్వం. ఎంతమందికి అర్థమైంది? 2 సమూయేలు 12:13, 2 Samuel 12:13. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారా? యూజ్ యువర్ గిఫ్ట్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. నీ గిఫ్ట్ ద్వారా డబ్బులు వస్తున్నాయా? నీ గిఫ్ట్ ద్వారా పలుకుబడి వస్తుందా? దాన్ని దేని కొరకు వాడాలా? దేవుని రాజ్యము కట్టడానికి వాడాలా.
అప్పుడు దేవుడు నీ బలహీనతను నీకు బయలుపరిచి నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యము ఎంజాయ్ నీ కొరకే వాడుతున్నావు అనుకో, ఆ తర్వాత నీ వరము నీకు ఉపయోగపడకుండా పోతుంది. ఎంతమందికి అర్థమైంది? అనదర్ సీక్రెట్, ద మోస్ట్ పవర్ఫుల్, ద లాస్ట్ బట్ ద లీస్ట్. ఇఫ్ గాడ్ రివార్డ్స్ యూ విత్ ద గిఫ్ట్, ఆ గిఫ్ట్ ద్వారా నీకు పేరు వచ్చిందా, డబ్బులు వచ్చాయి, యూజ్ ఇట్ ఫర్ ద కింగ్డమ్. దావీదు రాజుగా కూర్చొని ఏమంటాడు? అరే, గుడారంలో ఉందే, నేను ఇప్పుడు ఒక మంచి మందిరం కడతాను. అందుకని ఆ దేవుడు అతనిలో ఉండే బలహీనతను బయటికి తీసుకొచ్చి దాన్ని జయించేటట్టు చేశాడు. డోంట్ యూజ్ యువర్ గిఫ్ట్ టు పఫ్ అప్ యువర్ సెల్ఫ్. డోంట్ యూజ్ యువర్ గిఫ్ట్ అండ్ జస్ట్ యూజ్ టు మనీ. గిఫ్ట్ మర్చిపోతారు కొంతమంది. ఆ గిఫ్ట్ను ఉపయోగించి వేరే వాళ్ళని ఎక్యూజర్స్, యుద్ధం చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళని నిందిస్తూ ఉంటారు. నెవర్ ఎక్యూజ్ ఎ పర్సన్. నిన్నెవరైనా దూషించేటట్టు, నిందించేటట్టు, అతని మీద బహిరంగంగా వెళ్ళి యుద్ధం చేసేటట్టు ఉందా, నువ్వు దేవునికి చాలా దూరం అయిపోయావు. యువర్ గిఫ్ట్ ఈస్ బీయింగ్ డ్రైన్డ్ అవుట్. డోంట్ అక్యూజ్ యువర్ బ్రదర్స్, రిలేటివ్స్లో, బంధువులో. డోంట్ అక్యూజ్ దమ్ పబ్లిక్లీ. వెయిట్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. శిష్యులు వచ్చి అడుగుతారు, యేసయ్యా నీ నామాన్న వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వాళ్ళు మన గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఈ 12 మందిలో ఎవరూ కాదు అంటే, అప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? తీయండి, మార్క్ చాప్టర్ 9 ఫ్రమ్ వర్స్ 38 to 39. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అవన్నీ ఫాల్స్, ఫేక్ డాక్ట్రిన్. ఉండొచ్చు 2-3 ప్రొఫెసీలు తప్పు ఉండొచ్చు, 2-3 అద్భుతాలు చేయకపోయి ఉండొచ్చు. ఆ రోజు ప్రార్థించిన వాళ్ళు ఎవరూ స్వస్థపడకపోవచ్చు, అతను ఏ పొరపాట్లు చేయొచ్చు. ఎక్యూజర్స్. అంతటా యోహాను బోధకుడా, నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుచుటూ చూసాం. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. ఈయన యేసు పేరుని వాక్యం చెప్తున్నాడు, ఆయన యేసు పేరుని అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలు కూడా ఇంకొక ప్రొఫెసీలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు వచ్చి యేసయ్యని అడిగారు, చూద్దాం ఏమన్నాడు యేసయ్య. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు. అంటే ఎవరైనా నా పేరు చేస్తున్నారా, వాళ్ళ నా మనుషులే. ఎవరైనా ఒక అద్భుతము కానీ, ఒక ఆశ్చర్యకార్యం కానీ, ప్రొఫెసీ కానీ నా పేరుని చెప్పారా, వాళ్ళు నా మనుషులే. లేదు, వేరే పేరున వచ్చేటట్టు చేశారా, వాళ్ళు నా మనుషులు కాదు. యు గెటింగ్ మీనా? ఎవరైనా యేసు పేరుని అద్భుతము చేసినా, దట్ ఈజ్, అంటే యేసు ప్రభు ఏమంటున్నారు? అవి చేసేది నేనే అంటున్నాడు దేవుడు. అసూయతో వీళ్ళు ఎవరిని దూషిస్తున్నారు? పరిశుద్ధాత్మను. అయితే ఇప్పుడు ఆ దైవజనుడు తన వరాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధానికి ఉపయోగిస్తున్నాడు. యు సీ హౌ ఎ గిఫ్ట్, బికాస్ ఐ సీ మెనీ పీపుల్ యూజింగ్ ఎ గిఫ్ట్ అండ్ ఫైటింగ్ ఇన్ ఫ్యామిలీస్. కుటుంబంలో చేయక, యుద్ధాలు చేసుకోవద్దు వాళ్ళతో వీళ్ళతో, శత్రువులతో. దే విల్ డ్రైన్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ. అక్యూజింగ్ విల్ డిమినిష్. సౌలుతో దేవుడు మాట్లాడడం మానేశాడు, దావీదుతో కూడా మానేశాడు. కానీ దావీదు ఎప్పుడైతే తన బలహీనత మీద కేంద్రీకరించాడో ఏం జరిగిందో తెలుసా? దేవుడు తనను క్షమించి మళ్ళా దావీదుతో యథావిధిగా మాట్లాడడం చూసినాడు. యు సీ దట్ హౌ గాడ్ ఎస్టాబ్లిష్డ్ డేవిడ్. సో యూజ్ యువర్ గిఫ్ట్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. యూజ్ యువర్ గిఫ్ట్ టు ప్రమోట్ గాడ్స్ కింగ్డమ్. ఒక ఎజెండా పెట్టుకోవాలి నువ్వు నీ లైఫ్లో. వన్ ఎజెండా టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఐడెంటిఫై ద గిఫ్ట్స్. అయితే ఈ ట్రైనింగ్లో యోసేపు జీవితాన్ని చూద్దాం ఒక్కసారి. యోసేపు ఎలా మాట్లాడాడో. హౌ టు యూజ్ ద గిఫ్ట్, హౌ టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఇట్ రిక్వైర్స్ గ్రేట్ హ్యూమిలిటీ టు ఐడెంటిఫై ద ఇనిక్విటీ. ఇట్ రిక్వైర్స్ గ్రేట్ హ్యూమిలిటీ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. హౌ టు యూజ్ ద గిఫ్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతిదినం ఆయన నుంచి కావాలా, ప్రభు ఈ వరాన్ని ఎలా వాడాలా, ఇప్పుడు నేను ఎలాగా ఈ వరాన్ని నేను ఉపయోగించాలి. హౌ టు టాక్ అబౌట్ ద గిఫ్ట్. ఇట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ టు కంటిన్యూ ద గిఫ్ట్. గిఫ్ట్ తీసుకోడు కానీ నువ్వు వాడవు. ఒక్కొక్కసారి ఆ గిఫ్ట్ కంటే నీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ గిఫ్ట్ పెట్టుకొని నువ్వు రివర్స్ అయిపోయి అనేకులతో యుద్ధం చేయడం మొదలు పెడతావు. ఒక్కొక్కసారి హంతకుడిగా మారిపోతావు. ఒక్కొక్కసారి సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్యూజర్. ఎక్యూజర్ అంటే ఏంటి? నిందించువాడు, నిందలేస్తాడంట. జాషువా మీద నిందలేస్తాడు, ఎలాటోడు బలాటోడు, ఎలా చేసావు ఇస్ ఎన్ ఎక్యూజర్. యోబు దగ్గరికి వెళ్ళి నిందలేశాడు అని దేవుడు వాడిని ఏం చేశాడు? పైనుంచి తోసివేశాడు. యూ బికమ్ లూసిఫర్. గిఫ్టెడా కాదా? గిఫ్టెడే. అభిషేకింపబడినాడు. కెరూబు కరుణ పీఠానికి కవరింగ్గా పెట్టాడు దేవుడు. ఘనమైన పోస్టు. ఏం చేశాడు? తనలో గర్వం ఉందని గుర్తుపట్టాడా? నెవర్ ఐడెంటిఫైడ్. పోనీ దేవుడిని అడిగాడా? అడగలే. ప్రైడ్ నెవర్ షోస్ యువర్ ఇనిక్విటీ. ఆ దేవుని కంటే పైకెక్కిపోదామని 3వ శాతం దూతలను తీసుకొని పోగేశాడు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరినీ కిందకి గెంటేశాడు. అందుకే ఒకళ్ళు పట్టరు, కొంతమందిలో ఎంతమంది పడతారు? సేన, ఆర్మీ ఆఫ్ డెవల్స్. రివర్స్ ఫైట్ చేస్తున్నాడు అక్కడ.
పరలోకంలో ఒక యుద్ధం జరిగిందంట, ప్రకటనలో ఉంటుంది. ఇద్దరికి జరిగిందంట, మిఖాయేలు తన దూతలకి, ఇంకెవరికి, లూసిఫర్ తన దూతలకి. యుద్ధంలో ఓడిపోతే లూసిఫర్ ఎక్కడికి వచ్చేసాడు? దూతలతోటి భూమి మీదకి వచ్చేసాడు. సో నువ్వు నీ వరాన్ని, యూ కెన్ బికమ్ నెగిటివ్, ఫైట్, బికమ్ బెటర్. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవల్. నీ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయక, డోంట్ వేస్ట్ యువర్ టైం. యోసేపు అన్నదమ్ములతో ఫైట్ చేసుకుని ఉంటే గిఫ్ట్ బయటకు వచ్చేది కాదు. అబ్రహాంలో గిఫ్ట్ ఉంది, అది బయటకు తెస్తున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు. ఎవరు? లోతు పిల్లలు, లోతు దగ్గర పనులు అబ్రహాం పనులు కొట్టుకుంటారు. అబ్రహాం అన్నాడు, ఈ వరంతో నేను ఫైట్ చేయను, లోతు నీకు కావాల్సిన చోటుకి వెళ్ళిపోను. అబ్రహాం వెళ్ళిపోయాడు. డోంట్ ఫైట్ చికెన్స్ ఇన్ ద బ్యాటిల్. డోంట్ బి బిటర్ అండ్ నెగిటివ్ విత్ ద గిఫ్ట్. ఎవరైనా మీలో నేను ఇంకా గొప్ప అవ్వాలి, ఎందుకంటే గిఫ్ట్ పుట్స్ యూ బిఫోర్ గ్రేట్ మెన్. నేను ఇంకా ఇలాగే ఉన్నాను, నా గిఫ్ట్ బయటికి రాలే. ఈరోజు లార్డ్, నా గిఫ్ట్ ఏంటో నేను తెలుసుకోవాలా. పేరెంట్స్ మీ పిల్లలకి చెప్తారా నీ గిఫ్ట్ ఏంటో? యు వాంట్ దట్? యాకోబు చెప్పాడా లేదా పిల్లలకి గిఫ్ట్? అబ్రహాం చెప్పాడా లేదా? యు సీ నౌ దెర్ ఈజ్ ఎ గిఫ్ట్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు ద పీపుల్. ఏంటో తెలుసా? ఇది యాకోబుకుంది, ఇస్సాక్కుంది, అబ్రహాంకుంది, దావీదుకు కూడా ఉంది. దావీదు అంటాడు తన కొడుకుని చూసి, షేబ దేశపు రాణి వచ్చి నీకు ఏమిస్తుందంట? బంగారం ఇస్తుందంట. అది ఎవరు బయలుపరిచారు దావీదుకి? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? మీ పిల్లలకి ఏం వరం ఉందో మీరు తెలుసుకొని అది నెరవేరి ఘనముగా ముగించేటట్టు మీరు ప్రార్థిస్తారని. దిస్ ఈజ్ అన్ ఇంపటేషన్. మీకు కళ్ళు వస్తాయి రోజు నుంచి, నీ కొడుకు అది చేస్తున్నాడు, ఇది తర్వాత మీరు దాన్ని ప్రార్థిస్తే అది నెరవేరుతుంది. తర్వాత మీరు వినయాన్ని నేర్పించాలి వాళ్ళకి. పక్కన పడేస్తా. అలాగే నువ్వు మీ పిల్లల వరం తెలుసుకొని వాళ్ళ బలహీనతను కట్ చేయాలి, ట్రిమ్ చేయాలి, అది పాడు చేయకుండా. రైట్? సో యూ విల్ నో నౌ. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? సంఘ మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తుంది. టుడే ఐ వాంట్ టు ప్రే దట్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్. నజరేయుడనేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వరాన్ని నేను బయటికి తీస్తాను ఈరోజు. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద గిఫ్ట్ ఇన్ మీ. ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా ఆ గొప్ప వరము బయటికి తీయకుండా ఉంచవు నాయన. నన్ను సృష్టించావు, యు హ్యావ్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్ మీ. మహాద్భుతముగా చేసావు నా శరీరాన్ని. కొన్ని వేల నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, కండరం ఉంది, ఊపిరితిత్తులు ఎన్ని ఎలా పనిచేస్తున్నాయి, డైజెస్టివ్ సిస్టమ్. అద్భుత రీతిగా నన్ను చేసావు నాయన. ఏ వరము నాలో పెట్టావు? బ్రింగ్ దిస్ గిఫ్ట్. చదువా, డాక్టరా, ఇంజనీరా, అయా, వాట్ ఎవర్ గిఫ్ట్ యు హావ్ పుట్, సేవ, వాట్ ఎవర్ గిఫ్ట్ యు హ్యావ్ పుట్ ఇన్ మీ, గొప్పవారి ముందు పెట్టి స్థిరపరిచి తరతరాలు ఆశీర్వదిస్తావు నాయన. గివ్ మీ దట్ గిఫ్ట్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్. నజరేయుడైన యేసు నామమున మీ అందరిలోంచి ఆ గొప్ప వరము బయటకు వచ్చును గాక. ఆమేన్.